టికెట్లు బుక్ చేసుకుని బయలుదేరాం. ఎలాగ వెళ్ళాలి? బెంగళూరు వెళ్ళాలంటే నడిచి వెళ్ళిపోతామంటారా? నడిచి వెళ్ళిపోవచ్చు అంటారా? ఇక్కడి నుంచి ఏలేశ్వరం వెళ్ళాలంటేనే అయ్యగారు అన్నారు, నిజంగా మరి నాకు తెలీదు అయ్యా, మీకు నిజంగా హృదయపూర్వకం వందనాలు. ఆయన ఎప్పుడు బయలుదేరతారు, ఎలా వస్తారో తెలియదండి. తెల్లారకుండా అయ్యా ప్రార్థన ఉందంటే కరెక్ట్ టయ్యానికి గంట ముందు ఉంటాడు ఆయన. హల్లెలూయా. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. కారు మీద రావడానికి నాకు చెమటలు పెట్టేస్తాయి, ఏసీ కారులో చెమటలు పెట్టాయి నాకు. కానీ అంత దూరం చాలా బండి మీద ప్రయాణం చేసి రావడం నిజంగా దేవుని పట్ల వరకు ఉన్న ఆసక్తి నాకు చాలా సంతోషం అనిపించింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. పిల్లరా, ఈ దూరమే దూరం అనుకున్న పోల ప్రక్కన పెట్టండి. బెంగళూరు వెళ్ళడం అంటే దీంతో పోల్చుకుంటే ఇంకా దూరం. వెళ్ళడానికి ఎలాగెళ్ళామంటే ట్రైన్ మీద వెళ్ళాం. దేవుడు చేసిన కార్యం ఏంటంటే మేము జనరలే బుక్ చేసుకున్నాం. వచ్చేటప్పుడు ఏసీ దేవుడు తెచ్చి మా చేతిలో పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మేము డబ్బులు కట్టిన జనరల్గా కట్టాం, స్లీపర్గా కట్టాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏసీలో వచ్చాం. ఒక సాధనము మాకు ఉపయోగకరముగా ఒక ట్రైన్ లో మేము ప్రయాణం చేసి వెళ్ళాము, ట్రైన్ లో ప్రయాణం చేసి వచ్చాము. నా మాటలు శ్రద్ధగా వినండి. అయితే ఆనాటి కాలంలో తూర్పు దేశపు జ్ఞానులకు ఏ ట్రైను లేదు, ఏ బండి లేదు, ఏ హెలికాప్టర్ లేదు. మరి వాళ్ళకు ఉండేది ఏంటి? వారు ప్రయాణం చేయాలంటే ఆనాటి కాలంలో వారికి వాహనం ఉన్న పిలువబడేది ఒకటి ఒంటె. వారికి ఉండేది ఏముండేది? ఒంటెలు వారికి ప్రయాణం చేసి సాధకంగా ఉండేది. కానీ వాక్యంలో వారు ఎలా వచ్చారో మనకు తెలియదు. వారు ఒంటి మీద వచ్చారా లేకపోతే నడిచి వచ్చారా వాక్యంలో మాత్రం మనకు స్పష్టత లేదు. అది మన సందర్భం. కానీ వారు ప్రయాణం చేసిన విధానం మాత్రము చాలా స్పీడ్గా వేగంగా వచ్చే వాహనాలు వారికి ఆనాటి కాలంలో అందుబాటులో లేవు. అయినా సరే వారిలో ఉన్న ఆసక్తి పశుశాలలో పుట్టిన యేసయ్యను మేము చూడాలి అని. హల్లెలూయా. ఎవరిని చూడడానికి వారి ప్రయాణం? ఎవరిని చూడడానికండి? యేసు ప్రభువును చూడడానికి ప్రయాణం. ఎందుకో తెలుసా? వారు అనేక సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నారు. అనేక దినములుగా యేసుక్రీస్తు ప్రభువారిని కోసం అనేక మంది శాస్త్రములు చెప్తున్నారు. వారు జ్ఞానము ఎరిగిన వారు, వారు మంచిగా చదువుకున్న వారు, ఖగోళ శాస్త్రజ్ఞులు. అంటే ఆకాశంలో పెళ్లి చేసుకునేటప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తుంటారు. అవునా? ఎవరన్నా చూసారా? నక్షత్రం చూసారా? ఎందుకు చూపిస్తారు? వారి నమ్మకాలు అవి. మన దేశంలో కొన్ని నమ్మకాలు. ఆ నక్షత్రం చూపిస్తే నీ జీవితం అంతా కూడా వెలుగుదా ఉంటది, బాగుంటది అనే వారి నమ్మకాలు. దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన దినంగా ప్రతిరోజు మనం బాగుంటామని నమ్మకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పారు అరణ్య నక్షత్రం ఎలా ఉంటదని? మరొక నక్షత్రం కోసం నేను చదివేటప్పుడు 1000 సంవత్సరాలకు ఒక రోజు కనిపిస్తుందట. హేలీ తోక చుక్కని. ఎన్ని సంవత్సరాలకు ఒకసారమ్మా? అంటే ఎంతమంది ఉంటాం మనకు తెలీదు. ఆ తోక చుక్కగా పరిశోధన చేస్తూ కొంతమంది ఈ తోక చుక్క ప్రత్యేకత 1000 సంవత్సరాలు ఒకసారి మాత్రమే ప్రజలు కనిపిస్తుందని. అయితే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అనేకమైన వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. కానీ వీరికి కావలసిన నక్షత్రం మాత్రం జ్ఞానులకు దొరకడం లేదు. ఒకరోజు అలాగా పరిశీలన చేస్తూ ప్రతిరోజు వారు ఆకాశంలో వస్తున్న నక్షత్రాలను బట్టి పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, రాత్రులు మనం ఒక్కొక్కసారి చూస్తుంటే మన నక్షత్రాలు కదిలినట్టు కనిపిస్తుంటాయి. అవునా కదండి? ఒక నక్షత్రాలు ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మన మేధావు, మన జ్ఞానం సరిపోదు. అయితే జ్ఞానం ఎరిగిన, పాండిత్యం ఎరిగిన జ్ఞానులు మాత్రం వాటి మీద పరిశోధన చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అయ్యా మాకు భయంకరమైన తలనొప్పి వస్తుందండి అని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అమ్మ ఎన్ని రోజుల నుంచి వస్తుంది అని అడుగుతారు ఆయన. వెంటనే మనం ఏం చెప్తాం? ఒక వారం రోజుల నుంచి ఇటువైపు వస్తుందా, ఇటువైపు వస్తుందా అడుగుతాం కదా. కొంతమంది, నేను రాజస్థాన్లో ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను నేను. అక్కడ పిల్లలు వస్తుంటారు, వాడికి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆశ. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలంటే ఏదో వంక చెప్పాలి కదా. నేను ఇంటికి వెళ్ళిపోతానంటే పంపించేస్తారా? పంపరు. వాడు వచ్చి చెప్తుంటారు, సార్
తలనొప్పి వస్తుంది సార్ మేడం వాడు ఎంత చెప్పిన వింటారు. నా ఫీజు తీసుకొని వచ్చి చెప్పిన వెంటనే నేనంటాను, అరే తలనొప్పి ఎక్కడ వస్తుందా అంటే ఆడు ఎక్కడ చూపెడుతుంటాడు. తలనొప్పి ఎక్కడ వస్తుందట ఇక్కడ చూపిస్తుంటారు కొంతమంది. కానీ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ వెంటనే ఏమంటారు తెలుసా, అమ్మ ఎన్ని రోజులు వస్తుంది? ఆ డాక్టర్ చెప్తాడు, నీకు ఖచ్చితంగా కళ్ళజోడు పడుతుందమ్మా అని చెప్తాడు. అవునా? ఎలా తెలుసు డాక్టర్కి? ఆ జ్ఞానము చదవాలి కాబట్టే ఆయనకు తెలుస్తుంది. నక్షత్రాలను గూర్చి పరిశోధన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జ్ఞానులు కూడా ఈ నక్షత్రము నార్మల్ సాధారణ నక్షత్రము కాదు, ఈ నక్షత్రము ఏదో ఒక గొప్ప చరిత్రకర నక్షత్రం అని ఈ జ్ఞానులందరూ కలిసి ఏం చేశారు తెలుసా? ఆ రోజు ఆ నక్షత్రాన్ని బట్టి పరిశోధన చేస్తుంటే వారు చదివిన జ్ఞానము ఆ నక్షత్రానికి పోలికలన్నీ సరిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కసారి వచ్చాను అయ్యగారు నాకు జ్ఞాపకం ఉంది. రోడ్డు అంటే నేను బయలుదేరింది మొదలు ఇప్పుడు దాకా నా ఫోన్ల మీదే నన్ను ఇలా నడిపించుకొచ్చారు. హల్లెలూయా. అయ్యగారు ఎంత ఫోన్లు చేసినా మీ దారి మిస్ అయిపోయి చింతలు కూడా వెళ్ళిపోయాను. ఇంకా దేవుని కృపలో అక్కడ కొంతమంది అమ్మలు మీలాంటి అమ్మలు నిలబెడతామ్మా, మాకు వారం వెళ్ళాలి ఎదరుందంటే కాదయ్యా వెనకాల మీరు దాటుకుని వచ్చేసారండి అని చెప్పారు. ఈ రోజు టెక్నాలజీ ఉంది, మాకు చేతిలో సెల్ ఫోన్ ఆన్ చేస్తే మాకు వారం, మేము దాని మీద డిపెండ్ అవ్వలేదు, అయ్యగారి మీద డిపెండ్ అయ్యి అయ్యగారు కరెక్ట్గా నడిపించారు. ఈ లోపల అయ్యగారు ఇంకొకరు భార్యను అప్పగించారు. వెంటనే అన్న కూడా మాకు ఫోన్ చేస్తున్నారు, కానీ మేము టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలని టెన్షన్ చాలా ఆయన ముందు వెళ్ళిపోయాం మేము. మళ్ళీ అక్కడ వెళ్ళగానే వారి దగ్గరికి వచ్చి మధ్యలో ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగాను నేను. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అంటే రావాలా, ఆ బ్రిడ్జ్ అంటే రావాలా, ఈయన మాకు ముందుగా వచ్చారు, క్షేమంగా మీ మధ్యకి వచ్చాం. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే జ్ఞానులను దేవుని దగ్గరికి నడిపించడానికి నక్షత్రమే వారికి ఉపయోగపడింది. హల్లెలూయా. ఆ నక్షత్రం ద్వారానే వారు ఆ యొక్క ప్రాంతానికి యేసు ప్రభువును నచ్చోటికి రాగలిగారు. వాక్యం చెప్తున్న మాట 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి దేని చూచారమ్మా? దేని చూచారు? నక్షత్రాన్ని చూడగానే వారికి ఏమి కలిగింది? ఆనందం కలిగింది. అయితే నక్షత్రం ఇక్కడే కనబడలేదు వారికి. రెండవ అధ్యాయములో ప్రియమైన వారులారా, రెండవ అధ్యాయము 2వ వచనములో మొదటిసారిగా కూడా వారు నక్షత్రాన్ని చూశారు. మొదటిసారి వారు నక్షత్రాన్ని వాక్యాన్ని చదివితే, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. దేన్ని చూచారు? ఆయన నక్షత్రమును చూచి. అంటే మొదటిసారి నక్షత్రాన్ని చూసారా చూడలేదా? చెప్పండి అమ్మా. మొదటిసారి ఆయన నక్షత్రాన్ని చూచి వారు ఏం చేశారు? ఇదిగో ఆయన పూజించడానికి వచ్చామన్నారు. నా ప్రశ్న ఏంటంటే, వారు నక్షత్రాన్ని నిజంగా చూచారు కానీ నక్షత్రాన్ని వెంబడించలేదు. హల్లెలూయా. వారు చూడమత నక్షత్రాన్ని చూశారు కాబట్టి ఎక్కడో యూరప్ కంట్రీ, వేరొక దేశము నుండి, వేరొక ప్రాంతము నుంచి ఖగోళ దేశ జ్ఞానము ఏ ప్రాంతానికి చెందిన వారిని చెప్తారంటే బబులోను ప్రాంతములో, దరిదాపులున్న ప్రాంతములో ఉన్న జ్ఞానులు అని చెప్తుంటారు. ఈ బబులోను దేశము నుండి, అంత దేశము నుండి యెరూషలేమునికి వచ్చారు. మీకు తెలియాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఉన్న మ్యాప్స్ ఉంటాయి, అక్కడ చూడండి బబులోను దేశం ఎక్కడుంది, కల్దీ దేశం ఎక్కడుంది, యెరూషలేం ఎక్కడుంది. చాలా దూరం. ఆ దూర ప్రాంతం అంతా ప్రయాణం చేసి యెరూషలేములో ఉన్న బెత్లెహేములో ఉన్న యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళలేదు. మొదటిసారి వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? వారు వెళ్ళిన ప్రాంతం ఎక్కడికి? యేసు ప్రభువు వారిని చంపాలనే ఆశలో ఉన్న హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. నేను అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇమ్మానుయేలు అయ్యగారు ఎక్కడున్నారండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటది? ఇదేంట్రా పిలుచులోనే నేనే, రమ్మన్నాను నేనే, నా దగ్గరికి వచ్చి మళ్ళీ నా పేరు అడుగుతారేంటి అంటారంటారా?
మన ఊరు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా సర్పంచ్ గారు ఎవరండి, ఎక్కడున్నారండి అన్నాం అనుకోండి, ఆ ప్రశ్న ఏమైనా బాగుంటుందా? నా ప్రశ్న ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, వీరు ఎందుకు ప్రయాణం చేసి మొదలు పెట్టారు? ఇదిగో నక్షత్రమును చూసి వారు చదివి వారు జ్ఞానించింది ఏంటో తెలుసా? ఒక లోక రక్షకుడు పుడతాడు, ఆ నక్షత్రం వారికి మార్గం చూపిస్తుంది అనే ఒక సూచన వారికి కనిపించింది. వారు జ్ఞానం ఎరిగిన వారు, సకల శాస్త్రం ఎరిగిన వారు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టకను 700 సంవత్సరాల ముందే ఒక భక్తుడు చెప్పారు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి మీరు ఇమ్మానుయేలు పేరు పెడతారు. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఆశ్చర్యకరుడు. ఒక పాట ఉంటది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చెప్పలు కదా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చెప్పగలుగుతూ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారులో, తన సాటైనా ఈతైనా దేవుడు లేనలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారులలో, తన సాటైనా ఈతైనా దేవుడు లేనలో. దేవుడు కలుగును గాక. హల్లెలూయా. మొదటిసారి వారు నక్షత్రాన్ని చూచారు కానీ యేసయ్య ఉన్న ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? వారి దృష్టి నక్షత్రం మీద కాదు. వారు చూసింది కరెక్టే, వారు విన్నది కరెక్టే, వారు తెలుసుకున్నది కరెక్టే, కానీ ప్రియమైన వాళ్ళరా, వారు వెళ్ళిన వారు ప్రయాణిస్తున్న మార్గము మాత్రము తప్పు త్రోవలో వెళ్తున్నారు. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటూ ఉన్నారు, చాలా మంది యేసయ్యను అంగీకరిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారము దైవజనులు చెప్తున్న వాక్యాన్ని వింటూ ఉన్నారు. ప్రతి జనము కూడా ఇటు సెల్ ఫోన్స్ లోనో టీవీల్లోనో ఏదో ఒక విధంగా మనందరికీ దేవుని వాక్యము అందుతూనే ఉంది. కానీ మనం ప్రయాణిస్తున్న ప్రయాణము సరైన మార్గంలో మనం వెళ్తున్నామా? మనం చూస్తూ ఉన్నాము. ఏం చూస్తున్నాము? ఒక కష్టం వస్తే మోకరించి దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకుంటే వెంటనే దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా? మన ప్రార్థన అంగీకరిస్తున్నాడా లేదా? మన ప్రార్థనకి జవాబిస్తున్నాడా లేదా? దేవునికి స్తోత్రం చెప్తామా? మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఏదైనా చెయ్యగలడైనా. సృష్టిని చేసిన దేవుడు నా జీవితమును కూడా మార్చగలడు. సృష్టిని చేసిన దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలడు. సృష్టిని భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తిమంతుడు ప్రతి పరిస్థితిని సమస్యను తొలగించగలని నమ్ముతున్నాము. ఆయన చేసిన కార్యాలు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నాము. కానీ మన మార్గము మాత్రము చాలా సార్లు ఏమవుతుందో తెలుసా? సరైన మార్గము గుండా వెళ్ళలేకపోతూ ఉన్నాం. ప్రభుకి ఇష్టమైన మార్గములు కూడా ప్రయాణించలేకపోతున్నాం. మనం ప్రయాణిస్తున్న మార్గము లోక రక్షకుడును సమాధానాధిపతియు ఆశ్చర్యకార్యములు చేయు దేవుడైన నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకమునకు వచ్చి తన ప్రేమను పంచడానికి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మార్గములో మనము ప్రయాణం చేయలేకపోతున్నాం. అందుకే యేసయ్య అంటారు, ఇదిగో మీరందరూ త్రోవ తప్పిపోతున్నారు, వేరే మార్గం లేదు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు ఆయన. హల్లెలూయా. నా ప్రియులారా, అందుకే రోజు మనుషుల జీవితాలకు ధనం ఉంటుంది, అన్ని ఉంటున్నాయి. కానీ చాలా మంది చెప్తుంటారు మా దగ్గరికి వచ్చి, ఎందుకంటే మా మందిరాలలో ప్రతిరోజు నిత్యం అలా ప్రార్థన జరుగుతూ ఉంటాయి. ప్రభు ఇచ్చిన సంఘాలలో ప్రతిరోజు కూడా ప్రార్థన అలా జరుగుతుంటాయి. అనేక మంది ప్రార్థన అవసరాలు గోవిందరాజుపాలెం మా సంఘముల బిడ్డలు ప్రతిరోజు కూడా 2-3 కలిసి అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. చెప్తుంటారు చాలా మంది, అయ్యా ధనం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఎకరాల పొలాలు ఉన్నాయి, కానీ మనసుకు మాత్రం సమాధానం లేదయ్యా.
ఈరోజు మనిషి అనుకుంటున్నాడు మంచి ఉద్యోగం అంటే చాలా సంతోషం అనుకుంటున్నాడు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఎంతో మంది నాకు తెలుసు. వారు అడుగుతుంటారు, గవర్నమెంట్ జాబ్ ఉందయ్యా మా ఆయనకు, మా ఆవిడకి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇంటికి వచ్చేసరికి మనసుకు మాత్రం సమాధానం ఉండదు. నేను అంటున్నాను, ధనము కాదు నీకు ఉండాల్సింది, నీకు ఉండవలసింది ఈ లోక సంబంధమైనవి కాదు మొదటి ప్రాధాన్యత. నీకు నిజమైన సమాధానం ఉంటే ఇవన్నిటి ద్వారా నీవు సంతోషిస్తావు. హల్లెలూయా. ఎంత సంపాదించుకున్న సమాధానం లేకపోతే మనిషి జీవితం యొక్క విలువ చాలా కష్టం ప్రియులారా. అంతే కదా. ఎంత సంపాదించిన మనిషికి సమాధానం చాలా. ఎవరు సమాధానం? బహుశా 2-3 మాట్లాడుకుని నవ్వులు పెట్టుకుంటే నిజంగా మనకి చాలా సంతోషంగా ఉంటదా? ఉంటది. ఒక 4-3 కూర్చుని మంచిగా సంతోషంగా మంచి జోక్స్ వేసుకుంటే సంతోషం. ఈరోజు మంచి కామెడీలు చూస్తే సంతోషం. ఆ సంతోషం ఎంతకాలం? మనుషులు ఉన్నంత వరకనే ఆ సంతోషం. నువ్వు ఒంటిగంట ఇంటికి వెళ్ళు, తెలియని బాధ, తెలియని అసమాధానం, తెలియని అశాంతి, తెలియని సమస్య వెంటాడుతుంటది. నా యేసయ్య అంటున్నాడు, ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం హృదయం అంతా సమాధానంతో నింపడానికి యేసయ్య లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. జ్ఞానులు నక్షత్రమును చూచారు గాని ఆ నక్షత్రము వెళ్ళే త్రోవల వారు వెళ్ళలేదు. ఈరోజు మొదటి మాట, ప్రభు వాక్యాన్ని వింటున్న మనం ఇదిగో పాపములు రక్షించడానికి, విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చారు అని మనం వింటూ ఉన్నాము. పాపములను విడిపించి నీ సమస్యను తొలగించి పరిశుద్ధమైన మార్గములను నడిపించిన యేసయ్య వచ్చారు అని వింటూ ఉన్నాం. కానీ ఏ మార్గాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం? ఏ మార్గం కూడా ప్రయాణం చేస్తున్న ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని వాక్యమును వెంబడించే వారిగా మనం ప్రయాణం చేస్తేనే మన జీవితంలో దేవుడు కూడా నివాసము చేయగలడు. హల్లెలూయా. మనం దేవుని వాక్యమును బట్టి మందిర క్రమమును అనుసరించి ప్రభువుకు మహిమార్థముగా మనం జీవించడానికి ఒక తీర్మానం తీసుకుంటేనే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు నూతన పరిస్తాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రియులారా, మనము చూసేది యేసయ్యను చూస్తూ ఉన్నాము, కానీ ఆ యేసయ్య మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నామా? జ్ఞానులైతే ప్రయోజనం ఏముంది? వారు నేరుగా ఎక్కడికి వెళ్ళారు? శత్రువు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నా అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈ మందిరాలని, ఈ జెండాలను చూస్తే మా మందిరం జ్ఞాపకం వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం రాత్రులంతా యవనస్తులు అందరికి వచ్చి జెండాలు అంటించుకుని మొత్తం అంతా చేసుకుని ఆ రోజు పండగ. కానీ ఈరోజు దేవుడు అనేక మా ప్రార్థనలు విని అనేక కష్టాల నుంచి బయటికి విడిపించి మా సంఘ బిడ్డల ప్రార్థనలు, అనేక మంది దైవజనుల ప్రార్థనల ద్వారా దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అయ్యగారు కూడా చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతకుముందు ఒక పాక ఉండేది, ఆ పాక ఇలాంటి బోధులు ఉండేవి, వాటికి జెండాలు అంటించి మేము కూడా సంతోషం. హల్లెలూయా. ఈ కలర్ఫుల్ గా ఉన్న జెండాల వల్ల మన జీవితం కూడా సంతోషకరంగా మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నాడు. ప్రియమైన వారులారా, వారు చూచారు కానీ వారు వెళ్తున్న మార్గము శత్రువు దగ్గరికి వెళ్ళారు. ఈరోజు యేసయ్య మార్గమును విడిచిపెడితే మనకు ఆనందం ఉండదండి. మనం వెళ్తున్న మార్గము క్రీస్తు మార్గము గుండా మనం ప్రయాణం చేస్తే మన జీవితములకు సంతోషం ఉంటది. మనం వెళ్తున్న మార్గము క్రీస్తు దగ్గరికి వెళ్ళకపోతే శత్రువు వెళ్ళే దారిలోకి వెళ్ళిపోతుంటది. ఆ మార్గం అవుతుంది తెలుసా? మనల్ని శత్రువు చేతిలోనికి నడిపిస్తుంటది. శత్రువు చేతులు నడిపించడం వల్ల సాతానుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాడంటే ప్రియమైన వారులారా, మన జీవితాన్ని అశాంతితో, చీకటితో నింపేస్తారు. యేసయ్య పుట్టినప్పుడు ప్రియులారా ఆ ప్రాంతం అంతా చీకటే. గలిలయ అనే ప్రాంతము విపరీతమైన దెయ్యములు ఉన్న ప్రాంతం. మనుషులందరూ వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, సేనా దైవం వ్యక్తిన వ్యక్తి వెళ్ళి సమాధుల్లో కూర్చుంటాడు. ఏమండి, మనిషి ఎప్పుడైనా సమాధుల్లోకి వెళ్ళి కూర్చుంటాడా? ఇష్టపడతాడా? అమ్మ చెప్పండి అమ్మా, ఇష్టపడతాడా? వాళ్ళు ఒక్క రాత్రి అయినా ఎవడన్నా వెళ్ళి నేను సమాధిలో పడుకుని వస్తానమ్మా అంటే ఒప్పుకుంటామా? కానీ ఆ వ్యక్తి మాత్రము ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల్లోనే ఉంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? శత్రువు అతన్ని వెంబడిస్తుంది, దెయ్యం అతనితో నింపబడి ఉంది.
యేసయ్య రాగానే అతని బ్రతుకంతా మారిపోయింది. ఇప్పుడు సమాధిలో ఉండడం లేదు, గృహములోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడు? యేసయ్యను వెంబడిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నేను మొదటి మాట చెప్తున్నాను, యేసయ్యను చూస్తూ ఉన్నావు. ఎలా చూస్తున్నాం? యేసయ్యను ఎలా చూస్తున్నాం? ఆయిదెందు వాక్యం ఉండను, వాక్యము దేవుని ఎదుటను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఏ వాక్యము? ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుని ప్రతి ఆదివారం దైవజనుడు మీకు నీ చేతులకు పెడుతూనే ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆయన మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. జ్ఞానులు వారి నక్షత్రాన్ని చూచారు, యేసయ్య ఉన్న మార్గములో ప్రయాణం చేయలేదు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? శత్రువు దగ్గరికి వెళ్ళారు. ఏం కొని తెచ్చుకున్నారు? కష్టం, నష్టం, కలవరం, అశాంతిని, సంతోషాన్ని పోగొట్టుకున్నారు. రెండవసారి వారు 2వ అధ్యాయంలో 10వ వచనం చూసినప్పుడు వారు రెండవసారి రాయబడిన మాట, వారు ఆ నక్షత్రం చూసి. ఎన్నోసారి రాయబడిందండి ఈ మాట? రెండవసారి రాయబడింది. మొదటిసారి చూసినప్పుడు వారికి ఏం కలిగింది? కలవరం కలిగింది. ఎందుకని? వారు క్రీస్తు ఉన్న మార్గములో ప్రయాణం చేయలేదు. రెండవసారి వారు నక్షత్రం చూసినప్పుడు